బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 హౌస్లో స్ట్రాంగెస్ట్ ప్లేయర్ ఎవరున్నారు అంటే ప్రస్తుతం అయితే సీతా పేరు అనే చెప్పాలి. ఎందుకంటే హౌస్లో అందరి మనసులు గెలుచుకోవడమే కాకుండా ఆడియన్స్ మనసులు కూడా గెలుచుకుంది. ఆ హౌస్లో అంతా ఎక్కువ సపోర్ట్ తీసుకోవడం వల్లే సీత చీఫ్గా కూడా మారింది. ఆమె చీఫ్ అయిన తర్వాతే ఈ 12 వైల్డ్ కార్డ్స్ పంచాయతీ అయితే స్టార్ట్ అయింది. 2 వారాల్లో వైల్డ్ కార్డ్స్ రాబోతున్నాయి. కాబట్టి సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అని చెప్పి కాంపిటీషన్ కూడా వీళ్ళు స్టార్ట్ చేసి దాంట్లో టాస్క్లు అయితే వరుసగా పెడుతూ ఉన్నారనమాట. ఆ టాస్కుల్లో వీళ్ళు గెలిచిన ప్రతిసారి అంటే శక్తి క్లాన్, కాంతార క్లాన్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ₹1,00,000 ప్రైజ్ మనీకి యాడ్ చేయడానికి ఇస్తారు వాళ్ళు గెలిచినందుకు. అలాగే ఓడిపోయిన క్లాన్కి దాని తగ్గ మూల్యం అయితే చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇద్దరు కనుక ఓడిపోతే ఆ ప్రైజ్ మనీ అనేది ప్రైజ్ మనీకి యాడ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పేరుకి 2 క్లాన్స్గా ఆడుతున్నా కూడా వీళ్ళ అంతిమ లక్ష్యం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ని రానికుండా చేయడం, ప్రైజ్ మనీని పెంచుకోవటం. సో వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవటం మానేసి ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు గెలిస్తే సరిపోతుంది కదా, ఆ మనీ అయితే ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది కదా, అలాగే వైల్డ్ కార్డ్ రాకుండా ఉంటుంది కదా అని వాళ్ళలో వాళ్ళు కుమ్మక్కైపోయి ఎవరు గెలిచినా కానీ ఇద్దరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇద్దరు గెలవాలని చెప్పి కోరుకుంటున్నారు అనమాట. అంటే 2 క్లాన్స్లో కనీసం ఒక క్లాన్ అయినా గెలవాలి, ఇచ్చిన ఛాలెంజ్ని మనం కంప్లీట్ చేయాలి, ఖచ్చితంగా ఆ ₹1,00,000 ప్రైజ్ మనీని అయితే మనం అందుకోవాలి అనేటువంటి తాపత్రయం అయితే అందరిలో కనిపిస్తూ ఉంది. అందుకే మైండ్ గేమ్స్ ఆడటం మానేసి అందరినీ ఎంకరేజ్ చేసుకుంటున్నారు, అందరూ ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ సీత ఏదైతే కామెంట్స్ మనకి గతంలో చేసున్నదో అంటే నేను తప్పు అయితే తప్పని చెప్తాను, ఒప్పు అయితే ఒప్పనే చెప్తాను, 100 మంది తను తప్పు అన్నారని చెప్పి నాకు మంచి అనిపించింది, నేను రైట్ అనిపించింది తప్పు అని నేను చెప్పను అని చెప్పింది. ఇప్పటి వరకు ఆ క్వాలిటీస్ చూసే సీతను ఎక్కువ మంది ఇష్టపడ్డారు. అండ్ ఆమె ఫైటింగ్ స్పిరిట్ చూసి ఇష్టపడ్డారు. కానీ ఫస్ట్ టైం ఎందుకో సీత ఫెయిల్ అయిందని అనిపించింది అనమాట హౌస్లో. ఎందుకంటే సంచాలకుగా సీతను పెట్టినప్పుడు సీత ఈ ఫస్ట్ జరిగిన బాల్ టాస్క్లో ఫెయిల్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు గెలవటం అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి సీత అందుకని చూసి చూడకుండా వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కప్పిపుచ్చినట్లుగా అనిపించింది. 1-2 సార్లు అయితే జరిగింది చెప్తూ వచ్చింది చెప్తూ కనిపించింది, కానీ ఎక్కువ శాతం మాత్రం తప్పుల్ని ఆమె కవర్ చేస్తూ వచ్చినట్టుగా అనిపించింది. ముఖ్యంగా ఫైనల్ బాల్ ఏదైతే శక్తి క్లాన్ కాకుండా కాంతార క్లాన్ 5వ బాల్ వేసి గెలిచారో అది చూసినప్పుడు నైనిక అంటే క్లియర్ కట్గా కాల్ అయితే లైన్ బయట పెట్టేసి ఉంది. హాఫ్ ఆఫ్ ద ఫుట్ మనకి లైన్కి బయట సైడే ఉంది. ఆ వెనక నుంచి నబీల్ అరుస్తూనే ఉన్నాడు, సీత వెనకబెట్టు కాలు, అదే నైనిక వెనకబెట్టు కాలు అని చెప్పి. సీత కూడా చూసి కూడా ఆమె సైలెంట్గా ఉంది. ఆమె ఆ బాల్ వేసిందాక ఆగింది, గెలిచారని చెప్పి సంబరాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. సంచాలకుగా ఉన్న సీత మాత్రం ఆ విషయాన్ని చూస్తూ వదిలేసింది. ఎందుకంటే వాళ్ళకి గెలవటం ముఖ్యం కాబట్టి. సీత ఇప్పటివరకు చెప్పినటువంటి కామెంట్స్ చూస్తే ఆమె ఇప్పుడు చేసింది చూసినట్లయితే కొంచెం ఆమె మాటల్ని ఆమె అంటే వదిలేసినట్టుగా పట్టించుకోకుండా ఉన్నట్లుగా అనిపించింది అనమాట. గెలవటం కోసం కొంచెం తన క్వాలిటీస్ని వదిలేసినట్టుగా అనిపించింది. సీత చీఫ్గా గెలిచి మనసులు గెలుచుకున్న సంచాలకుగా మాత్రం ఫెయిల్ అయింది. ఖచ్చితంగా వీకెండ్లో నాగార్జున గారు అయితే ఈ విషయం గురించి సీతని క్వశ్చన్ చేయాలి కూడా. ఎందుకంటే ఆమె అంత క్లియర్ కట్గా అక్కడ ఫౌల్ చేసినా కానీ సీత చెప్పకుండా ఉండటం. ఎందుకంటే టైమర్ ఉంది ఇక్కడ, 10 నిమిషాల్లో 5 బాల్స్ అయితే వేయాలి. లాస్ట్ 30 సెకండ్స్లోనే నైనిక స్టార్ట్ చేసింది వేయటం. సో ఆమె ఎలాగోలా ముందు వేసేస్తే సరిపోతుందని చెప్పి, అంటే నైనికకి కాలు బయట ఉందని ఎంత అరిచి చెప్పినా నబీల్ ఆమె పట్టించుకోవట్లేదు, వినిపించుకోవట్లేదు. సో బాల్ వేయకపోతే ఆ ₹1,00,000 పోతాయి, టాస్క్ పోతుంది. కాబట్టే సీత అక్కడ సైలెంట్గా ఉన్నట్లుగా అయితే మనకు క్లియర్ కట్గా అర్థమవుతోంది. సీత ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటే మంచిది. ఎందుకంటే గ్రాండ్ ఫినాలేకి వెళ్ళేటువంటి టాప్ 5 కంటెస్టెంట్లో ప్రస్తుతానికైతే సీత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా ఇలాంటి అంటే మాటలు మార్చడం కావచ్చు, లేకపోతే గెలవడం కోసం కొన్ని తప్పుదారులు ఎంచుకోవటం కావచ్చు, ఇలాంటివి చేయకుండా రూల్స్లో ఫాలో అవుతూ ఉంటే అవి సీతకి ఎప్పటికైనా ఉపయోగపడతాయి. కాబట్టి సీత ఇప్పటి నుంచి మనం ఏదైతే చీత అని చెప్పుకుంటున్నామో ఆ చీత అయితే ఆటని కొంచెం జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది. మాటలు కావచ్చు, ఆట కావచ్చు, అన్నీ కూడా 100% పర్ఫెక్ట్గా ఉంటేనే ఆమెకి మంచిది. కాబట్టి సీత మరి సంచాలకుగా ఫెయిల్ అయిందని నేనైతే అనుకుంటున్నాను. మీరు కూడా అదే అనుకుంటే మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.